వెల్కమ్ టు షారాన్ ఇన్స్టిట్యూషన్స్. సో మనం గత రీసెంట్ వీడియో నుంచి వెళ్ళి మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన స్పెషల్ ట్రాక్ మనం స్టార్ట్ చేసాం. సో అందులో భాగంగా మనము ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం నెంబర్ సిస్టమ్స్ చూసాం. సో నెంబర్ సిస్టంలో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ కలుపుకొని కొన్ని సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఎందుకంటే నెంబర్ సిస్టమ్ గురించి దాంట్లో ఉన్న టాపిక్స్ ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోస్ డిస్కస్ చేసాం కాబట్టి జస్ట్ గో త్రూ ద ప్రాబ్లమ్స్ అన్నట్టు ప్రాబ్లమ్స్ గుండానే వెళ్ళాం. ప్రాబ్లమ్స్ అనేవి చూసుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూసాం. సో ప్రాబ్లమ్స్ మనకి యూనిట్ డిజిట్ ఎక్స్ప్రెషన్స్, నెక్స్ట్ ఎక్స్పోనెంట్ అండ్ లాస్ట్ 2 digits ఆఫ్ ఎక్స్పోనెంట్స్, నెక్స్ట్ ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద నెంబర్ సిస్టమ్ నుంచి మనం కవర్ చేసాం. సో ఆ తర్వాత మనకు వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిదంటే మనం ఈరోజు చూసే టాపిక్ ట్రిగోనోమెట్రీ. సో ట్రిగోనోమెట్రీ అనేది మనం బేసిక్గా మనము వేరే ఎగ్జామ్స్ కోసం అప్డేట్ సంబంధించిన వాటిలో ట్రిగోనోమెట్రీ అనేది ఎక్కువ రాదు. బట్ మనకు ప్రాబ్లం ఏంటంటే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకు హైట్స్ అండ్ డిస్టెన్స్ మీద ట్రిగోనోమెట్రీ మీద సమ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి సో ద బేసిక్ ఆన్ ద కాన్సెప్ట్. సో మనం ఇవాళ ట్రిగోనోమెట్రీ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. సో ఈ రోజు మన టాపిక్ ఏంటిదంటే ట్రిగోనోమెట్రీ. సో ట్రిగోనోమెట్రీ అంటే మీకు చాలా తెలుసు. సో నేను తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు. సో మనం ఇక్కడ ఏంటంటే ఈ ట్రిగోనోమెట్రీని బేస్ చేసుకొని మన హైట్స్ అండ్ డిస్టెన్స్ని చూడడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనం ఈ ట్రిగోనోమెట్రీలో మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ వాల్యూస్ ఏంటంటే ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. సో ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అనేది మనకు గుర్తుండిపోతే సో ఆల్మోస్ట్ మనకు చాప్టర్ అనేది మన మైండ్లో ఉన్నట్టే. సో కొన్ని సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా మనం చూసుకోవాలి. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. సో ఈ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్లో కూడా మనకు 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటంటే చూడండి, ఫస్ట్ సైన్, కాస్, టాన్, కొసెక్, సెక్, కాట్. ఓకేనా? సో ఈ రేషియోస్ ఏంటి? మన రేషియోస్ డిగ్రీస్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees. సో మనము ఇక్కడ సైన్, కాస్, టాన్, కొసెక్, సెక్, కాట్ అసలు అవి ఏంటి అంటే అవి ఆ యాంగిల్స్ మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం ఏ విధంగా తీసుకుంటామని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ద ట్రయాంగిల్ ఏ, బి అండ్ సి. సో చూడండి, ఇక్కడ మనకి ఇది యాంగిల్. సో ఈ యాంగిల్కి అపోజిట్ ఉన్న సైడ్ ఏమంటాం అంటే అపోజిట్ సైడ్ అంటాం. అపోజిట్ సైడ్కి పక్కన ఉండేది అడ్జసెంట్ సైడ్. ఇది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. అపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్. సో మనకి ఇక్కడ 3 sides ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని వచ్చింది. ఇప్పుడు మనము సైన్ డేటా ఎలా తీసుకుంటామంటే జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ డేటా ఈక్వల్స్ టు అపోజిట్ సైడ్ బై hypotenuse. నెక్స్ట్ కాస్ ఏంటిది చూడండి, adjacent side by hypotenuse. Okay, sin theta opposite side by hypotenuse, cos theta adjacent side by hypotenuse. So now tan theta equals to opposite by adjacent. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ ఏమవుతాయి? దట్ ఈక్వల్స్ టు 1 by cosec theta, that equals to 1 by
sec theta that equals to 1 by cot theta. సో ఇవి మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు మనకు వాల్యూస్ రావాలి. ఏ వాల్యూస్? ఈ సైన్ కాస్ tan cosec sec cot అప్పుడు ఈ డిగ్రీస్ దగ్గర ఉన్న వాల్యూస్ మనకు రావాలి. సో మనకి ఇనిషియల్గా మన ఈ అన్ని వాల్యూస్ గుర్తుంచుకోవడం కంటే ఈజీగా మనకు సైన్ కాస్ యాంగిల్స్ యొక్క వాల్యూస్ గుర్తుంటే ఆటోమేటిక్గా మనకి ఆల్ వాల్యూస్ అనేవి మనకు గుర్తుంటాయి. సో ఈ చూడండి మనకి ఇవి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. సో ఈ రేషియో వాల్యూస్ విత్ హెల్ప్ ఆఫ్ అవర్ ఫింగర్స్ తోని ఈ వాల్యూస్ ఎలా చేయడమో చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వినండి. చూడండి నేను నా యొక్క పామ్ డ్రా చేస్తున్నాను, నా హ్యాండ్ని. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను వాల్యూస్ ఎలా తీసుకుంటున్నా అంటే ఇలా తీసుకుంటున్నాను. ఓకే, సో జాగ్రత్త చూడండి. ఇది 0 degrees Celsius, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను సైన్ వాల్యూస్ వేస్తాను. ఇక్కడ చూడండి సైన్ వాల్యూస్. ఇక్కడ చూస్తే మనం ఆటోమేటిక్గా అటు ఫిల్ చేసేద్దాం. సైన్ 0 ఎలా తీసుకోవాలి? ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇది సైన్ 0 వాల్యూ కదా, సారీ ఇక్కడ 0 degrees కదా. సో ఇప్పుడు మనము రూట్ ఆఫ్ ఇక్కడ వాల్యూ ఎక్స్ అనుకో. ఆ ఎక్స్ వాల్యూ అంటే ఏంటిదంటే ఇప్పుడు నేను తీసుకునే ఏ ఫింగర్ అయితే ఉంటుందో ఆ ఫింగర్కి ముందు ఎన్ని ఫింగర్స్ ఉన్నాయో ఆ యొక్క నెంబరే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ అన్నమాట. సో ఇక్కడ 0 ఉంది. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ ఫిల్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఏంటిది? ద నెంబర్ ఆఫ్ ఫింగర్స్ బిలో అవర్ రిక్వైర్డ్ వాల్యూ. సో ఇక్కడ 0 degrees కంటే కింద మనకి ఎటువంటి ఫింగర్స్ లేవు కాబట్టి డైరెక్ట్లీ √0/2. సో 0 అంటే ఈ ఫింగర్ కంటే మనకి కింద ఏ ఫింగర్స్ లేవు కాబట్టి ఇక్కడ 0 వాల్యూ మనకు √0 వాల్యూ ఎంత ఉంటుంది? 0నే. సో 0 బై సంథింగ్ ఈజ్ 0. సో ఇక్కడ చూడండి ఇక్కడ వాల్యూ ఏంటిదంటే 0. సైన్ 0 వాల్యూ 0. నెక్స్ట్ ఇప్పుడు మనకు సైన్ 30 కావాలి. సో సైన్ 30 వాల్యూ ఏంటంటే ఇప్పుడు సైన్ 30 కంటే ఇక్కడ ఏముంది? 1 ఉంది. సో ఇప్పుడు సైన్ 30 వాల్యూ ఎంత ఉంటుంది? రూట్ ఆఫ్ 1/2. సారీ ఫ్రెండ్స్, రూట్ ఆఫ్ 1/2. రూట్ 1 వాల్యూ 1/2. సో సైన్ 30 వాల్యూ 1/2. ఓకే, ఇప్పుడు మనకు 45 degrees. సో 45 కంటే ముందు ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 2 ఫింగర్స్ ఉన్నాయి. సో 2 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి √2/2. సో ఈ 2ని మనం ఎలా రాసుకోవచ్చు? √2/2ని మనం 2√2గా రాసుకోవచ్చు. √2 క్యాన్సల్. మనకి వాల్యూ ఎంత? 1/√2. సో ఇక్కడ సైన్ 45 1/√2. నెక్స్ట్ ఇక్కడ సైన్ 60. సో 60 కన్నా ముందు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 2 3. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్స్ టు √3 వాల్యూస్ కాబట్టి √3/2. √3/2. సైన్ 90 ఉంది. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. సో √4/2. √4 వాల్యూ 2 కాబట్టి /2 దట్ ఈక్వల్స్ టు 1. వాల్యూ 1. ఓకేనా? సో విత్ హెల్ప్ ఆఫ్ అవర్ ఫింగర్స్ వి గాట్ ద రేషియోస్ ఆఫ్ సైన్. సో ఇప్పుడు మనకు సైన్ టీటా యొక్క వాల్యూస్ వచ్చాయి. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 వాల్యూస్ 1. సో చూడండి ఇక్కడ మనం విత్ హెల్ప్ ఆఫ్ ఫింగర్స్ ద్వారా మనం ఇక్కడ వాల్యూస్ని గ్రాప్ చేస్తాం. ఓకేనా? సో ఈ విధంగా మనం కాస్ వాల్యూస్ కూడా చూద్దాం. చూడండి మనకు ఈ ప్రాసెస్ ద్వారా మనకు సైన్ వాల్యూస్ వచ్చాయి. చూడండి సైన్ 0 0, 1/2, 1/√2, √3/2, 1. కాస్ వాల్యూస్ రావాలంటే రివర్స్. 1 √3/2, 1/√2, 1/2, 0. సో సైన్ టీటా బై కాస్ టీటా చేస్తే టాన్ టీటా వచ్చేస్తుంది. చూడండి 0. చూడండి ఫ్రెండ్స్ 0/1 అంటే ఇప్పుడు మనము టాన్ టీటా రావాలంటే ఏం చేయాలి? కాస్ టీటా బై సైన్ టీటా బై కాస్ టీటా. సైన్ టీటా బై కాస్ టీటా చేస్తే మనకు టాన్ టీటా వచ్చేస్తుంది. సో 0/1, 0 by something is 0. 1/2 by √3/2. 2 will get cancelled. 1/√3. 1/√3.
√3. సో √2 గెట్ క్యాన్సిల్ ఎందుకంటే బై కదా. సో టోటల్ క్యాన్సిల్ అయిపోతే మనకు వాల్యూ అనేది 1 వచ్చేస్తుంది. ఇక 2 గెట్ క్యాన్సిల్ అయితే √3/1 సంథింగ్ బై 1 ఈజ్ సంథింగ్. ఓకే, సో √3/1 ఈజ్ √3. సో 1/0 ఈజ్ ఇన్ఫైనైట్, నాట్ డిఫైన్డ్. సో ఈ వాల్యూస్ మనం రివర్స్ చేసేస్తే మనకు ఎక్కువ సెట్ వచ్చేస్తుంది. చూడండి, 0 అంటే 0, 2 పైకి పంపించేద్దాం, √2, 2/√3, చూడండి 1. ఓకే, నెక్స్ట్ వెయిట్ 1. ఓకే, నెక్స్ట్ మనకి సెక్ ఉంది కదా, సెక్ 1, 2/√3, √2, 2, 0. సెక్ మనకు 0 కాదు, 0 కాదు, ఇన్ఫినిటీ. నెక్స్ట్ కాట్ θ రావాలంటే మనము tan θ రివర్స్ చేసేస్తాం. చూడండి, ఇన్ఫినిటీ tan కదా, √3, 1, √3/1/√3, 0. So this is our trigonometric ratio for 0, 30, 45, 60, 90 degrees. సో ఈ విధంగా మనము విత్ హెల్ప్ ఆఫ్ హ్యాండ్స్ ద్వారానే, విత్ హెల్ప్ ఆఫ్ ఫింగర్స్ ద్వారానే మనం ఇక్కడ వాల్యూస్ మనం చూస్తున్నాం. ఓకేనా, ఇది మనకు ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. నెక్స్ట్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ చూద్దాం. సియర్ మనకి ఇవి బేసిక్ ప్రాబ్లమ్స్, అంటే మనకు కాన్సెప్ట్ చెప్తున్నాం కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సమ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ కంప్లీషింగ్ ద టాపిక్, అంటే మనకు ట్రిగోనోమెట్రీ అనే కాన్సెప్ట్ అయిపోతే మనము డైరెక్ట్ ఆర్ఆర్బీలో వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయని మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేయడం వల్ల, అంటే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మనకు ఆర్ఆర్బీ టైప్లో వచ్చే క్వశ్చన్స్ ఒక చిన్న పార్ట్స్ అన్నమాట. సో మనం ఈ బేసిక్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలిగితే ఈజీగా బట్టి అండర్స్టాండ్ చేసుకోగలం. జాగ్రత్త చూడండి. సో ఇఫ్ sin A = 3/4 దెన్ క్యాల్కులేట్ cos A అండ్ tan A. ఓకే, సో ఇప్పుడు మనం sin A ఉంది. సో sin A = 3/4. నెక్స్ట్ సైన్ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ తెలిసిన విషయం, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో థీటా, సో రైట్ యాంగిల్ ఆపోజిట్ సైడ్ 3, హైపోటెన్యూస్ సైడ్ 4. సో మనము పైథాగరస్ రూల్ ప్రకారము అంటే ఏంటిదంటే హైపోటెన్యూస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇప్పుడు మనకు హైపోటెన్యూస్ ఆల్రెడీ తెలిసి ఏంటిది 4 ప్లస్ ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. సో ఇక్కడ 4 స్క్వేర్, 16 - 9 = x స్క్వేర్. 16 - 9. ఇప్పుడు మనం చూడండి, 16 - 9 చేస్తే మనకి x స్క్వేర్ = సో మనకు 7 వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో x = √7. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, అడ్జసెంట్ సైడ్ వచ్చేసింది. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, cos A అండ్ tan A. cos A = మనకేంటి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అండ్ tan A = అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అవునా కదా, మనం బేసిక్గా ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ మనకు గుర్తుంటే ఈజీగా మనకి వాల్యూస్ అనేది ఐడియా ఉంటాయి. సో cos A = అడ్జసెంట్ సైడ్ √7 బై హైపోటెన్యూస్ సైడ్ 4 అండ్ అపోజిట్ సైడ్ 3 బై అడ్జసెంట్ సైడ్ మనకు √7. సో ఇవి మనకు వాల్యూస్. ఓకే, సియర్ మనకు సెకండ్ ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, 2 tan 30 degrees బై 1 - tan 30 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక మనం ఏం చేస్తాం, 2 × tan 30 వాల్యూ 1/√3 బై 1 - 1/√3 హోల్ స్క్వేర్. చూడండి, 2/√3 బై 1 - 1/3, 2/√3 బై 2/3, 2/√3 × 3/2, 2 గెట్ క్యాన్సల్. 3ని మనం √3 × √3గా రాసుకోవచ్చు బై √3, 1√3 క్యాన్సల్, √3 ఇస్ ఆన్సర్. సో దీస్ టూ ప్రాబ్లమ్స్ మనకి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మనం ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ చూద్దాం. ఓకే, సిఆర్ మనకు ట్రిగోనోమెట్రిక్ రేషియోస్లో మనకు 3 ఫార్ములాస్ ఉంటాయి. sin square A plus cos square A = 1, 1 plus tan square A = secant square A, 1 plus cot square A = cosecant square A. అంటే మనం దీన్ని అంటే డిఫరెంట్ ఫార్ములాస్ అంటే చూడడానికి కొంచెం డిఫరెంట్ అనిపించవచ్చు. మనం ఆల్రెడీ చూసిన ఫార్ములాసే. సెకండ్ స్క్వేర్ - tan square A =
1 అంటే tan square a minus secant square equals to 1, cosecant square a minus cot square equals to 1. అంటే మనం ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. సో మనకి ఈ వాల్యూస్ గుర్తుంటే మనం ఫర్దర్గా మనము ఎలివేషన్ వాల్యూస్, డిప్రెషన్ వాల్యూస్ మనం ఈజీగా చేయగలం. సో కాబట్టి ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి. ఓకే, చూడండి ఒక ప్రాబ్లం మనం ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ మీద చూద్దాం. మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటంటే cot θ ఈక్వల్ టు 7/8. సో వాల్యూ ఇదైతే మనం దీన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఈ వాల్యూని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి 1 + a × 1 - a రూపంలో మనకు ఉంది. అప్పుడు మనకి ఏమవుతుంది 1a² - b². a + b × a - b ఈక్వల్స్ a² - b². అంటే న్యూమరేటర్లో ఏమవుతుంది మనకి ఇక్కడ 1² - sin² θ బై ఇక్కడ 1² - cos² θ. సో 1² అంటే 1 కదా, కాబట్టి 1 - sin² θ బై 1 - cos² θ. సో 1 - sin² θ is cos² θ. 1 - cos² θ is sin² θ. సో మనము స్క్వేర్ని హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో cos θ బై sin θ హోల్ స్క్వేర్. సో cos θ బై sin θ ఏమవుతుంది మనకు cot θ హోల్ స్క్వేర్. కాబట్టి మనకి ఇచ్చిన ఆల్రెడీ cot θ వాల్యూ ఎంత 7/8 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు 49/64. ట్రిగోనోమెట్రిక్ రేషియోస్, ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే దానికి బేస్డ్ సమ్ ప్రాబ్లమ్స్ చూసాం. సో ఇప్పుడు మనము హైట్స్ అండ్ డిస్టెన్స్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకు ఆర్ఆర్బీలో సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకు ఫ్రమ్ హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి వస్తాయి. సో ఆ హైట్స్ అండ్ డిస్టెన్స్కి ట్రిగోనోమెట్రీ అనే బేసిక్ టాపిక్ కాబట్టి మనం ఇంతవరకు మనం ట్రిగోనోమెట్రీ చూస్తాం. ఇప్పుడు హైట్స్ అండ్ డిస్టెన్స్ చూద్దాం. ఓకే, సో హైట్స్ అండ్ డిస్టెన్స్లో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే లైన్ ఆఫ్ సైట్. ఫస్ట్ వన్ లైన్ ఆఫ్ సైట్, నెక్స్ట్ వన్ హారిజాంటల్ లైన్, next important concept, very important things, angle of elevation, next angle of depression. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం 10th క్లాస్లో ఆల్రెడీ అప్లికేషన్ టు ద ట్రిగోనోమెట్రీ అని కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. సో ఇక్కడ మనకు ఆ అప్లికేషన్స్తో పాటు మనకు ఆర్ఆర్బి కాన్సెప్ట్లో మనకు ఇంకా డెప్త్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. ఫస్ట్ లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ హారిజాంటల్ ఫ్లోర్. ఒక బిల్డింగ్ ఈ విధంగా ఉందనుకుందాం. సో ఎక్స్ అనే పర్సన్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఏబి హైట్. ఏబి హైట్లో ఉన్న ఒక వ్యక్తి ఈ బిల్డింగ్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ద లాస్ట్ పాయింట్, టాప్ ఆఫ్ ది పాయింట్ చూస్తున్నాడు. సో ఈ చూసే లైన్ని అంటే ఆ ఇండికేట్ చేసే అంటే మనం ఆ చూసే ఆ విజన్ని మనం ఇండికేట్ చేసే లైన్ మనం అంటాం అంటే లైన్ ఆఫ్ సైట్ అంటాం. లైన్ ఆఫ్ సైట్. నెక్స్ట్ మనకి ఉన్నది ఏంటి ఏమవుతుంది? మనకు హారిజాంటల్ లైన్స్ అవుతాయి. హారిజాంటల్ లైన్స్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఒక పర్సన్ ఇక్కడ నుంచి ఆ యొక్క హైట్లో ఉన్న ఆబ్జెక్ట్ని లేదా బిల్డింగ్ చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకు హారిజాంటల్ లైన్కి ఉన్న లైన్ ఆఫ్ సైట్కి మధ్య ఫామ్ అయిన యాంగిల్ ఏమంటాం మనం? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సన్ ఉన్నాడు, ఇక్కడ పర్సన్ మనం ఇక్కడ ఈ కింద పర్సన్ చూస్తున్నాడు. అప్పుడు మనకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఇలా డిప్రెషన్. సేమ్ హారిజాంటల్ లైన్కి ఈ లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో ఉన్న యాంగిల్ మనం ఏమంటున్నాం ఇక్కడ? డిప్రెషన్ యాంగిల్. ఎప్పుడైతే ఈ లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్ లైన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ థీటా, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ బీటా అనుకుందాం. ఎప్పుడైతే మనకి ఈ యొక్క యాంగిల్స్ మీద ఈ లైన్స్ మనకి ఎప్పుడైతే అవగాహన ఉంటుందో, అవేర్నెస్ ఉంటుందో, అప్పుడు మనం ప్రాబ్లమ్ని వెరీ ఈజీగా చేయగలుగుతాం. సో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. Here a tower stands vertically on the ground from a point on the ground which is 30 meters away from the foot of the tower. The angle of elevation of the tower is found to be 45 degrees. Find the
హైట్ ఆఫ్ ద టవర్. చూడండి ఒక గ్రౌండ్ మీద సియర్ ఇది మనం గ్రౌండ్ అనుకుందాం. సో ఇక్కడ ఒక టవర్ ఉంది, ఎలక్ట్రికల్ పోల్ ఉంది. సో ఇక్కడ నుంచి పాయింట్, సో ఇక్కడ టాప్ ఆఫ్ ది టవర్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. సారీ సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత మనకి చూస్తే 45 degrees. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్య డిస్టెన్స్ ఎంత 30 meters. ఇప్పుడు మనకి ఏం కావాలి, హైట్ ఆఫ్ ద టవర్ కావాలి. చూడండి, సో ఇట్స్ లుక్ లైక్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ మన పాయింట్ ఏ బి సి అనుకుందాం, ఓకేనా. సో మనకి ఇక్కడ పాయింట్ ఏబి ఉంది, యాంగిల్ ఉంది. ఇప్పుడు మనకు హైట్ ఆఫ్ ది టవర్ కావాలి. చూడండి, మనకు tan θ తీసుకుందాం. tan θ ఈక్వల్స్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఏంటి, ఏబి. సో వాల్యూ ఈస్ 30. tan θ tan 45 degrees ఈక్వల్స్ టు x/30. tan 45 degrees వాల్యూ 1 ఈక్వల్ టు x/30. దెన్ x ఈక్వల్స్ టు 30 meters. ఇప్పుడు మనకు టవర్ యొక్క లెంత్ ఎంత అండి, 30 meters. సో ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ అనేది చేస్తూ ఉంటాం. ఇది జస్ట్ బేసిక్ ప్రాబ్లం. సో మనం రేపు టోటల్గా మనం ఆర్ఆర్బి ఇష్యూ, మనం ఆర్ఆర్బి ఎగ్జామ్లో మనకు వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, సో వాటిని షార్ట్కట్ విధానంలో ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ మనకు యాక్చువల్ ప్రాబ్లం ఇలా చేయడం, దానికి సంబంధించిన సింపుల్ ఫార్ములాస్ ఎలా ఉంటాయి, సో ట్రిగోనోమెట్రీకి సంబంధించిన టోటల్ ఫార్ములాస్, సో అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చూస్తాం, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్, ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్, అండ్ మనం హైట్స్ అండ్ డిస్టెన్స్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మీద ఒక 1 ప్రాబ్లం చూస్తాం. సో రేపటి వీడియోలో మనము ఆర్ఆర్బి సంబంధించిన ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ ట్రిగోనోమెట్రీ నుంచి వచ్చే టోటల్ క్వశ్చన్స్ని మనము చూసుకుందాం, ఓకేనా. ఈ మోడల్స్ అనేవి మనకు ఎగ్జామ్లో ఏ విధంగా వస్తాయో అదే విధంగా వచ్చే మోడల్స్ మనం చూసుకుందాం. ఎందుకంటే లాస్ట్ 15 years నుంచి వెళ్ళి మనము వచ్చిన ఆర్ఆర్బి సంబంధించిన రిలేటెడ్ ఆల్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ విధంగా దాంట్లో ఏ టైప్లో వాడు ఎగ్జామ్స్ అడుగుతున్నాడు, సో దాన్ని అనాలిసిస్ చేసి దాని నుంచి మనం తీసుకొచ్చిన ప్రాబ్లమ్స్ ఇవ్వండి. ఇవి మనకు జస్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్. ఇవి మీకు అర్థమైతే రేపు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ అర్థమవుతున్నాయి. ప్రీవియస్ క్వశ్చన్స్, సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, సో క్వశ్చన్స్ యొక్క టైప్స్, సో ఏ విధంగా ఉంటాయి క్వశ్చన్స్, దాన్ని ఏ విధంగా వితిన్ మనకు 1 minute లోపలనే, సో 40 secondsలోనే 30 secondsలోనే ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయడమో మనం కమింగ్ వీడియోస్లో మనం చూసుకుందాం. సో అంతవరకు వీడియోస్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నా యొక్క వీడియోస్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ రాస్తున్న మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయండి, వారిని కూడా ఈ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యేటట్టు చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.